రైట్. ఇక మర్రాపు గారు. సార్ చెప్పండి సార్. మర్రాపు గారు, ఏంటి లిక్కర్ స్కామ్లో ఏదో జరగబోతుందట, మన మోదీ గారు వచ్చారు, ఏమైనా మాట్లాడుకున్నారా ఏంటి? ఈ మధ్య బాగా ఎక్కువగా నడిపిస్తున్నది ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతుందని భారతీ రెడ్డి గారి పేరు కూడా ఎందుకు లాగుతున్నట్టు? సార్ వర్మ గారు నమస్కారం మీకు, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా 99 వీక్షకులకి. సార్ ఇది 100కి 100 ఆల్రెడీ ఏంటంటే ఇది ఇంకా లేట్ అయింది సార్. యాక్చువల్గా ఏంటంటే మరి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లు ఏంటో ఈ చట్టాలు ఏంటో తెలియదు కానీ చాలా లేట్ అయింది. ఇది చాలా తేటతెల్లంగా ఎవరు దొంగలు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసండి. వాస్తవానికి ఏంటంటే ఆ రోజు లిక్కర్ కొత్త ఏదైతే పాలసీ తీసుకొచ్చారో పాలసీ తీసుకొచ్చిందే ఈ డబ్బులు ఏ రకంగా పక్కదోవ పట్టించాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పాలసీ. అందులో ఏమేం జరిగిందో విజయసాయి రెడ్డి కానీ, లేదా మిథున్ రెడ్డి గారు కానీ, లేదా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే గోవిందప్ప బాలాజీ గారు కానీ, లేదంటే వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళు అన్యాయాలు మొత్తం ఆ డబ్బుని ఒక ప్లాన్ ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్ డబ్బు గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఒక డబ్బుని దోచేశారు సార్. అది ఏమంటారంటే కొంతమంది వైసీపీ నాయకులు, అసలు మనం అమ్మిందే 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు కదా, అందులోంచి ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు మేము ఎలా దోచామని చెప్పేసి ఒక అతి తెలివైనటువంటి మాటలు మాట్లాడతారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం, లేదంటే మా ఆడిటర్ని అడిగి చెప్తాం అనే ఒక రకమైనటువంటి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఏదైతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడాను ఒకేలాంటి సమాధానం చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర ట్రైన్ చేసి పంపిస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మాకు ఎవరు సహకరించడం లేదు అనే ఒక మాట కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది. ఇది చాలా క్లియర్గా సార్. ఒకటి ఏంటంటే మద్యం పాలసీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత ఏమో డిజిటల్ పేమెంట్లు చెల్లుబాటు కాదు, నగదు మాత్రమే ఇక్కడ తీసుకుంటాం అనే దగ్గర నుంచి కానీ, లేదంటే ఏదైతే సేల్స్ జరిగిందో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లిక్కర్ ఎంత అమ్మింది అనేది లెక్క వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే రూల్ ప్రకారంగా రావాల్సిన మద్యం కంటే కూడా ఎక్కడైతే బెవరేజెస్ ఉంటాయో అక్కడ తయారైనటువంటివి అడ్డగు అంటే షార్ట్ కట్లో వైన్ షాపులకి కొంత మద్యాన్ని పంపించి అక్కడే వాళ్ళ మండలాల్లో ఉన్నటువంటి 4-5 వైన్ షాపుల మండలానికి ఉంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జి లేదంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద నాయకుల ద్వారా ఇవన్నీ కూడా అమ్మకాలు చేసుకుంటూ ఈ డబ్బు అంతా కూడా ఒక దగ్గరికి చేర్చడం జరిగింది. ఈ డబ్బు చేర్చే దాంట్లో 5-10 మందో కాదు సార్, మండల స్థాయి వైసీపీ నాయకుల దగ్గర నుంచి మండలంలో ఉన్న నాయకుడు చూసుకుంటాడు. ఆ మండలంలో వచ్చినటువంటి ఆ నిధిని ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా అందులో ఉన్నారండి. ఎందుకంటే ప్రతి వైన్ షాప్ లో ఒక లాకర్ పెట్టారు సార్ ఇది. ఎందుకంటే ఈ రోజు రాత్రి 10 వరకు మద్యం అమ్మకాలు జరిగితే ఆ డబ్బా ఎంప్లాయీస్ తీసుకెళ్లకుండా అక్కడే ఉంచాలి కాబట్టి సీసీ కెమెరాలు పెడుతూ ఒక లాకర్ పెట్టారండి. ఆ లాకర్ లో డబ్బు పెడితే మళ్ళీ తెల్లవారు 10 గంటలకు షాపులు ఓపెన్ చేస్తే ఆ డబ్బునంతా కూడా సెగ్రిగేట్ చేసి ఒక దగ్గరికి తీసుకెళ్లి మండల లీడర్, ఆ మండల లీడర్ ఏమో జిల్లా హెడ్ క్వార్టర్లకు తీసుకెళ్లి తద్వారా విశాఖపట్నం లాంటి ఏరియాలో డెన్నలు ఏదైతే 5-6 దగ్గర డెన్నలు పెట్టారు, ఈ డబ్బు అంతా కూడా అక్కడే చేరింది. అమ్మకం అంత జరిగింది కాబట్టి మేమేమి తీయలేదని అంటున్నారు. అమ్మకం ఏంటి? త్రూ గవర్నమెంట్ బెవరేజెస్ నుండి ఎక్సైజ్ శాఖ గుడౌన్స్ నుంచి వైన్ షాపులకు వెళ్ళేది ఒక మార్గం అండి. రెండో మార్గం అంటే 50% ఆఫ్ ద లిక్కర్ డైరెక్ట్ ఎక్కడైతే డిస్టిలరీస్లో తయారైందో ఆ డిస్టిలరీస్ నుండి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. ఇందులో తప్పు అనేది పక్కా 100కి 100 జరిగింది. అది తాడేపల్లికే చూపిస్తుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి ఎవరండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరండి? లేదంటే ఎవరైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎవరండి? ఇప్పుడంటే ఆయన పక్కకు తప్పుకెళ్ళిపోయాడు. లేదంటే ఆయన ఎవరైతే భారతీ రెడ్డి గారు దీంట్లో గోవిందప్ప బాలాజీ గారు ఉన్నారో ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఒక కంపెనీలో, భారతీ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి కంపెనీలో. సో భారతీ రెడ్డి గారి కోసం కూడా ఆటోమేటిక్ గా మూలాలు చూపిస్తాయి. చాలా క్లియర్ గా తేటతెల్లంగా వాళ్ళే డబ్బు దోచేశారు అనడానికి ఇది నిదర్శనం, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే చట్టబద్ధంగా ఏ రకంగా ప్రొసీజర్ ప్రకారంగా మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా చేసి వీళ్ళు సహకరించట్లేదు కాబట్టి ఇంకా కొద్దిగా కష్టతరం అవుతుంది వీళ్ళకి. ఈరోజు ఈడీ కానీ లేదంటే ఇంకోటి సిబిఐ కానీ ఎవరు వచ్చినా దొంగలు వీళ్ళే అని తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ దొంగలు ఎప్పుడు పట్టుకుంటారా, ఈ దొంగలు ఎప్పుడు జైల్లో వేస్తారా అని చెప్పేసి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే సార్ అభియోగం చేస్తున్నారు సార్. వినండి సార్, మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు సార్ వర్మ గారు వీళ్ళు ఎంత దారుణం అంటే సార్,
ఏదైతే బ్రాండ్ ఇప్పటి నుంచో ఉన్నటువంటి బ్రాండ్లు ఒక కింగ్ ఫిషర్ లాంటివి కానీ లేదా ఒక బడ్వైజర్ కానీ లేదంటే ఒక డిఫరెంట్ ఎంసీ విస్కీ కానీ మ్యాక్డోనల్డ్ కానీ వీళ్ళందరికీ కూడాను లంచాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో లంచాలు ఇవ్వలేదు కొత్త బ్రాండ్లకి లంచాలు తీసుకొని వీళ్ళ చెప్పు చేతల్లో ఉన్న డిస్టిలరీస్కి కొత్త ఆర్డర్లు ఇచ్చుకొని ఏదైతే పాత ఎప్పుడో పురాతన నుంచి ఉన్న బ్రాండ్ల వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు సార్. ఎంహెచ్ ఏదైతే బ్రాండ్ ఉందో ఏమండి వైన్ షాపులకి లేదా లిక్కర్ వ్యాపారానికి బంగారం షాపులకి ఏంటండి ఆ రెండింటికి ఉన్న లింక్ ఏంటండి? బంగారు షాపులని లేదంటే ఏదైతే డిస్టిలరీస్ ఉంటాయో దుబాయ్లో సూట్ కేస్ కంపెనీలు దుబాయ్లో పెట్టి వీళ్ళేదో అక్కడ రా మెటీరియల్ కొన్నట్టు అక్కడికి డబ్బులు పంపించి ఇక్కడికి డబ్బులు పంపించి మనీ లాండరింగ్ అనేది చాలా అంటే వేల కోట్లలో చేశారు. ఇది అందరూ నమ్ముతున్నటువంటి ఒక అంశం ఇది. కాకపోతే ఏంటంటే దీన్ని శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ దొంగల్ని పూర్తిగా కోర్టు ముందు దోషులుగా నిలబెట్టాలి. ఆ టైం కూడా చాలా దగ్గరలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఏమన్నది జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ఏమన్నా ఏంటి చెప్పండి సింపుల్ గా. ఇంకా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ బెవరేజెస్ అంటున్నారు సార్. మొత్తం ఉండే బెవరేజెస్ 20 బెవరేజెస్, వాటిలో 14 బెవరేజెస్ కి చంద్రబాబు నాయుడు మాత్రమే పర్మిషన్ నేను మాట్లాడండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ఎంక్వైరీ చేసుకుని ప్రాజెక్ట్ చేసుకోండి. అంతేగాని నాకు కట్టలు రాదు. ఇప్పుడు ఈ రోజు ఉండేటువంటి 20 బెవరేజెస్ లో 14 బెవరేజెస్ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు. 6 బెవరేజెస్ పాత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. 20 జగన్మోహన్ రెడ్డి ఒక్క బెవరేజ్ కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఇదే విధంగా 2020లో సిసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలుగుదేశం నాయకులు సార్ నేను చెప్పలేదు సార్ అర్థం కాదు. ఈ విధంగా అర్థం కాదు. ఈ విధంగా మాట్లాడితే సరే ఓకే ఈ విధంగా చెప్తే అర్థం కాదు సార్. చర్చ మీకు సెకండ్ రౌండ్ ఇస్తారు కదా. ప్రసాద్ గారు మాట్లాడే 2020 అదే సబ్జెక్ట్ 2020లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ తెలుగుదేశం నాయకులు పోయి కంప్లైంట్ చేసిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి యొక్క మద్యం పాలసీలో చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా జరుగుతోందని చెప్పి సిసి తీర్పిచ్చిన మాట వాస్తవం కదా? ఇది మీరు చెప్పండి. తెలుగుదేశం నాయకులు దీనికి తీర్పు సిసి ప్రసాద్ గారు మీరు అయిపోయింది. అందరికీ ఆయన సమాధానం చెప్తారు. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఈడీ ఎంట్రన్స్ ఎంట్రీ ఈ విషయంలో 2 సంవత్సరాల తర్వాత ఏముంది ఇందులోని? భారతిరెడ్డి గారి పేరు కూడా వినిపించడానికి కారణం ఛార్జ్ షీట్ కూడా సిద్ధమైంది అంటున్నారు, ఈడీ వచ్చింది అంటున్నారు. గతంలో తెలంగాణలో మనం చూసాం, అలాగే ఢిల్లీలో చూసాం కేజ్రీవాల్ అనే అంశం. లిక్కర్ అన్నది భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తున్న అంశాలు. ఇప్పుడు ఈడీ ఎంట్రీకి గల కారణాలు ఏంటి? ఏదన్నా జరుగుతుందా? ఈ ప్రచారంలో నిజమెంత? ఇంకా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దానిలో మిత్రులకి మీకు నమస్తే. ఇంకోటి సార్, భారతిరెడ్డి గారితో పాటు మీకు ప్రతిసారి డిబేట్లో ఉండే రోజా గారిని కూడా తీసుకొచ్చింది, పర్లేదు కలిపి మాట్లాడేద్దాం. కాదు నాకు తెలియక అడుగుతాను. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చదవరా మీరు? నిన్న కాక మొన్న వచ్చింది రీసెంట్ పాస్ట్ లో. ఏది ప్రూవ్ చేయలేకపోయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఇక్కడ మీకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది ఇవాళ అంటే రాజకేష్ రెడ్డి గారి విషయంలో మొదటి రోజు నుంచి విజయసాయి రెడ్డి గారు మీకు 2 సార్లు ఈ రోజు దాకా జరిగిన ఎంక్వైరీలో చూడమనండి. ఇవాళ రాత్రి వచ్చింది కాదు కదా ఈడీ. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, ఇండివిజువల్ డీవియేషన్స్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. రాజకేష్ రెడ్డిది కానీ విజయసాయి రెడ్డిది కానీ